అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? క్లీన్ హోమ్ ఈజ్ ఏ హ్యాపీ హోమ్. కొంతమంది ఏమో ఇల్లు శుభ్రంగా ఉండాలంటారు, మరి కొంతమంది ఏమో శుభ్రంగా ఉంటేనే ఇల్లు అంటారు. ఇల్లు ఊడ్చడం, తుడవడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇంకా బోత్ ఎంప్లాయీస్ అయితే ఈ టాస్క్ అలానే చెప్పాలి. మరి అలాంటి వారి కోసమే ఈ ప్రోడక్ట్ ఎకోవాక్స్ డీబోట్ Y1 Pro వాక్యూమ్ క్లీనర్. ఇది మేము దాదాపు 6 months నుంచి యూజ్ చేస్తున్నాము. దాని రివ్యూ మీకోసం. మా పిల్లలిద్దరూ పోటీ పడి మరీ బాక్స్ బద్దలు కొట్టేశారు. ముందుగా అందులో నుంచి యూజర్ మాన్యువల్ బయటకు వచ్చింది. ఇంకా ఛార్జింగ్ స్టేషన్ విత్ పవర్ కేబుల్, ఒక సైడ్ బ్రష్, దాని స్క్రూస్, ఒక క్లీనింగ్ మాప్ బాక్స్లో ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు రోబోట్ని కవర్లోంచి బయటకు తీద్దాం. మా పిల్లలు తొందరలో హ్యాండిల్ విత్ కేర్ చదవడం మర్చిపోయినట్టున్నారు. ఫైనల్గా మనకు కావలసిన రోబోట్ చూడడానికి ఈ విధంగా ఉంది. రోబోట్తో పాటు బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ గమనించండి. సైడ్ బ్రష్, మాప్, ఛార్జింగ్ స్టేషన్. సైడ్ బ్రష్ని స్క్రూస్ సహాయంతో బిగించాము. రోబోట్ నుంచి వచ్చే నాయిస్ కూడా వీడియోలో గమనించండి. 4 inch వరకు గ్యాప్ ఉంటే చాలు, సోఫాల కింద, కబోర్డ్స్ కిందికి చక్కగా వెళ్ళి క్లీన్ చేసుకొస్తుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా పని చేయించుకోవాలి? పవర్, స్టాప్, రీఛార్జ్, వైఫై ఇండికేటర్, ఈ 4 బటన్స్ రోబో పైన ఉంటాయి. పవర్ బటన్ని 3 seconds హోల్డ్ చేసి పట్టుకుంటే రోబోట్ ఆన్ అవుతుంది. మల్టీ ఫంక్షన్స్ కోసం యాప్కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. యాప్కు కనెక్ట్ చేయలేదు కాబట్టి వైఫై ఇండికేటర్ బ్లింక్ అవుతూనే ఉంది. కనెక్ట్ చేయడానికి స్టాప్ అండ్ రీఛార్జ్ బటన్ రెండు కలిపి ఒకేసారి 3 seconds నొక్కి పట్టుకోవాలి. రోబో యాప్కు కనెక్ట్ అవుతున్నట్టు వాయిస్ వినిపిస్తుంది. కనెక్ట్ అయ్యాక వైఫై ఇండికేటర్ బ్లింక్ అవ్వకుండా వెలుగుతూనే ఉంటుంది. ముందుగా మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎకోవాక్స్ హోమ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్లోకి ఎంటర్ అవ్వగానే ఎంత ఛార్జింగ్ ఉంది, ఆన్లైనా ఆఫ్లైనా చూపిస్తుంది. ఫస్ట్ టైం రోబో స్టార్ట్ చేసే ముందు చిన్న చిన్న వస్తువులు, పెన్స్, పెన్సిల్స్ గట్రా ఏమన్నా ఉంటే తీసేయాలి. సెన్సర్స్ సహాయంతో ఇంటిని చక్కగా మ్యాప్ చేసుకుంటుంది. ఇది మా ఇంటి మ్యాప్. మ్యాప్లో రోబో ఎక్కడుందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మ్యాప్లో కూడా హాల్ అని, బెడ్రూమ్ అని, కిచెన్ అని మనం నేమ్స్ ఇవ్వచ్చు. మ్యాప్లో ఏ రూమ్ పైనైనా నో ఎంట్రీ జోన్ సెలెక్ట్ చేస్తే ఆ రూమ్లోకి రోబో వెళ్ళదు. అలాగే జోన్ క్లీనింగ్ ఆప్షన్ ద్వారా ఒక పర్టికులర్ రూమ్ని ఎన్నిసార్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు. సక్షన్ పవర్ను కూడా పెంచుకోవచ్చు. అలాగే మాప్కి వచ్చే వాటర్ను కూడా పెంచడం, తగ్గించడం చేయొచ్చు. వెరీ ఇంపార్టెంట్, ఈ రోబోట్లో 6500 pascals సక్షన్ పవర్ అండ్ 5200 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా 5.5 గంట క్లీన్ చేస్తుందని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. క్లీనింగ్ తర్వాత మా వాడి రియాక్షన్ వినండి. Oh my god, OMG, there is so dust in this vacuum cleaner. క్లీనింగ్ కంప్లీట్ అయిన ప్రతిసారి ఈ కలెక్ట్ అయిన డస్ట్బిన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పైన కనిపిస్తున్న ఫిల్టర్స్ని కూడా విదిలించి క్లీన్ చేయాలి. మాప్ని కూడా రిమూవ్ చేసి వాష్ చేసి తిరిగి అంటించాలి. ఇల్లు తుడవడానికి కావలసిన నీటిని ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇందులో 400 ml వాటర్ నింపాల్సి ఉంటుంది. కొంచెం తక్కువైనా పర్వాలేదు. రోబోట్ బ్యాక్ సైడ్ మనం ఒకసారి చూసినట్లయితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది మెయిన్ బ్రష్, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది.
సైడ్ బ్రష్ నుంచి వచ్చిన దుమ్మంతా ఇక్కడి నుంచే వాక్యూమ్ క్లీనర్ తీసుకుని డస్ట్బిన్ కలెక్టర్లో కలెక్ట్ చేస్తుంది. దీన్ని క్లీనింగ్ అయ్యాక తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. సైడ్ బ్రష్ స్పీడ్గా తిరుగుతూ పక్కనుండే దుమ్మంతా ఈ మెయిన్ బ్రష్ దగ్గరికి తీసుకుని వచ్చి సక్షన్ పవర్ సహాయంతో డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. ఇవి 2 ఛార్జింగ్ పోర్ట్స్. ఇవి యాంటీ డ్రాప్ సెన్సర్స్. ఇవి స్టెప్స్ లాంటి ప్రదేశాల్లో రోబోట్ కింద పడకుండా ఆపుతాయి. ఇది 360 డిగ్రీస్ రొటేటెడ్ వీల్. ఇది రోబో అటు ఇటు కదలడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా అడ్డుగా వస్తే పక్కకి వెళ్ళడానికి అబ్స్టాకిల్ అండ్ క్లిఫ్ సెన్సర్, క్లీన్ చేయడానికి లిడార్ సెన్సర్ మొదలైన సెన్సర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. నెలకొకసారైనా ఇయర్ బడ్ సహాయంతో ఈ సెన్సార్ అన్నిటిని క్లీన్ చేయాలి. మరీ ముఖ్యమైన విషయం, దీని ఛార్జింగ్ స్విచ్ ఆల్వేస్ ఆన్లో ఉండాలి. క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక ఆటోమేటిక్గా అదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. చివరగా రోబోట్ హిట్టా ఫ్లాపా అంటే డెఫినెట్గా హిట్ అనే చెప్పాలి. ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్లో దాదాపు 20,000 రూపాయలు ఉంది. ఏదైనా సేల్ టైంలో క్రెడిట్ కార్డ్స్ అవి యూజ్ చేస్తే 17,700కు దొరుకుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.